అది దెయ్యమా లేక అదృశ్య శక్తా? కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఏం జరుగుతోంది? ఒక అదృశ్య శక్తి తిరుగుతోంది అంటూ స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చీకటి పడితే చాలు ఇంట్లోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. మరి నిజంగానే గ్రామంలో అదృశ్య శక్తి తిరుగుతోందా? చొల్లంగి అమావాస్య రోజు దెయ్యాలు కనిపిస్తాయా? గ్రామంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9 బృందం. పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో గత కొద్ది రోజులుగా క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, దెయ్యం తిరుగుతుందన్న వదంతులతో గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు. దాదాపుగా నెల రోజులుగా కూడా ఇదే పరిస్థితి గ్రామంలో నెలకొంది. ఎవరు కూడా బయటకు రావట్లేదు. గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా కూడా కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇక్కడ నుంచి కింద వరకు జుట్టుతో ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. అది దెయ్యమా లేదంటే ఇంకేమైనా జరుగుతుందా? కాండ్రకోట గ్రామంలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం కాండ్రకోట గ్రామం వెళ్తున్నాము. సమయం 11:45 అవుతుంది. ఈరోజు చొల్లంగి అమావాస్య. అమావాస్య రోజు నిజంగానే గ్రామంలో దెయ్యాలు తిరుగుతున్నాయా? నిజంగానే క్షుద్ర పూజలు జరుగుతున్నాయా? గ్రామంలో ఎందుకు చండీ హోమాలు, ఇతర హోమాలు, ఈరోజు తలపెట్టిన హోమం రేపు ఉదయం వరకు తెల్లవారులు ఎందుకు చేస్తున్నారు? గ్రామానికి వెళ్దాం, గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది టీవీ9 టీవీ. లైట్